This video is for educational and informational purposes only. Please do your own research before applying. స్టార్టింగ్లోనే 72,240 జీతం ఇచ్చే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న ఎన్పిఎల్ వాళ్ళైతే అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. చాలా తక్కువ పోటీ ఉంటుంది. అర్హత ఉంటే మాత్రం అస్సలు వదులుకోకండి. నేను ఇదే వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు పోస్ట్ ఆఫీస్ నుంచి అఫీషియల్గా 28,740 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి 10th క్లాస్ అర్హత ఉంటే చాలు, ఎలాంటి పరీక్ష పెట్టకుండా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని సెలెక్షన్ చేసి సొంత ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి నేను డీటెయిల్ వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న ఎన్పిఎల్ నుంచి ఈ 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nplindia.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే ఫాలో అయితే అయిపోండి. సో ఇందులో ఫస్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 27th ఫిబ్రవరి 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్. ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఉంటే 5 ఇయర్స్. ఇలా ప్రతి కేటగిరీకి ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th సిపిసి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే మీకు 35,400 ఉంటుంది. కాకపోతే అప్రాక్సిమేట్లీ అన్ని అలవెన్సెస్ ఇంక్లూడింగ్ హెచ్ఆర్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మంత్లీ 72,240 రూపీస్ ఇన్ హ్యాండ్ శాలరీ అయితే మీరు పొందొచ్చు. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ చెప్తాను, మీరు క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. ఫస్ట్ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్కి మీరు 3 ఇయర్స్ డిప్లొమా చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 3 ఇయర్స్ డిప్లొమా అన్న చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీతో పాటు మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మీకు ఐదర్ 3 ఇయర్స్ డిప్లొమా అన్న ఉండాలి, లేదా 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. సో మీకు ఎక్స్పీరియన్స్ టైప్ క్వాలిఫికేషన్ ఉంది. వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు డిప్లొమా మెకానికల్ చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత సివిల్ వేకెన్సీస్కి 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ఎలిజిబుల్ ఉంటారు, లేదా 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత సిఎస్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి సేమ్ 3 ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ కానీ 3 ఇయర్స్ ఐటీ ఇన్ డిప్లొమా అన్న చేసి ఉండాలి, లేదా 2 ఇయర్స్ లాటరల్ ఎంట్రీతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు, లేదా మీరు బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ ఉంటారు. ఇలా ఈ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేకెన్సీస్కి 3 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫిజిక్స్ వేకెన్సీస్కి, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్తో పాటు 1 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వేకెన్సీస్కి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీతో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఎలిజిబుల్ ఉంటారు. ఇలా మీరు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏది చేసినా డిప్లొమా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారంటే అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎలిజిబుల్ కాదా అని చెప్పి స్క్రీనింగ్ చేసి దాని
దాని తర్వాత క్వాలిఫైయింగ్ నేచర్లో ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మీకు OMR బేస్డ్లో రిటర్న్ ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీనిలో మీకు 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఏమో క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. సో పేపర్ 2 పేపర్ 3ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. సో పేపర్ 1లో క్వాలిఫైనల్ మాత్రమే పేపర్ 2 పేపర్ 3 అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు పేపర్ 1 వచ్చేసి చూసుకోవచ్చు 1 అవర్ డ్యూరేషన్ తోటి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అనమాట. దీనిలో 50 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఎలాంటి నెగిటివ్ ఉండదు. సో పేపర్ 1 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ పేపర్ 2 కండక్ట్ చేస్తారు. పేపర్ 2 పేపర్ 3 ఉంటుంది. సో మీకు ఈ పేపర్ 2లో 2 ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. పేపర్ 3లో మీకు కన్సర్న్డ్ సబ్జెక్టు అంటే మెకానికల్ వాళ్ళకు మెకానికల్ క్వశ్చన్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్, సివిల్ వాళ్ళకు సివిల్ క్వశ్చన్స్, అలా దీని నుంచి 100 క్వశ్చన్స్ 300 మార్క్స్ ఉంటుంది. సో మీకు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ ఉంటుంది. 1 నెగిటివ్ ఉంటుంది. ఒకటి రైట్ పెడితే 3 మార్క్స్ ఇస్తారు, ఒకటి రాంగ్ పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. సో మ్యాక్సిమం తెలిసిన పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మీకు పేపర్ 2కి ఈచ్ పేపర్కి మీకు 30 మినిట్స్ డ్యూరేషన్, పేపర్ 3కి 90 మినిట్స్ డ్యూరేషన్ తోటి ఇలా మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మెయిన్గా మీకు పేపర్ 2ని పేపర్ 3ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ లేదు. SC ST PWBD ఉమెన్ క్యాండిడేట్స్కి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మిగతా వాళ్ళకి 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా CSIR NPL వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో మీరు బయట ఎక్కడ చేసే అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే చేసేస్తే సరిపోతుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, నేను క్లియర్గా చెప్తాను. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే 28 జనవరి 2026 నుంచి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27 ఫిబ్రవరి 2026 వరకు అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో 27 ఫిబ్రవరి 2026 వరకు చేసుకోవాలి. అండ్ మీరు అప్లై చేసుకున్నాక ఒక హార్డ్ కాపీ వస్తుంది కదా అప్లికేషన్ చేసుకున్నట్లు, దాన్ని 9th మార్చ్ 2026 కల్లా మీరు హార్డ్ కాపీని పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో అది చెప్తాను, ఏ అడ్రస్కి పంపించాలో కూడా చెప్తాను. సో 27 ఫిబ్రవరి వరకేమో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 9th మార్చ్ వరకేమో ఆఫ్లైన్లో అప్లై చేసుకున్నాక వచ్చిన ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ రిజల్ట్ డేట్స్ ఎప్పుడు, ట్రేడ్ టెస్ట్ ఎప్పుడు అని చెప్పి అప్డేట్ చేస్తారు. ఇంకా డీటెయిల్గా డేట్స్ అయితే ఇవ్వలేదు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు చెక్ చేస్తూ ఉండండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అప్లై లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని సో మీ లైక్ ఫోటో, సిగ్నేచర్ అవన్నీ ఏమైనా అడిగితే అవి కూడా ఇచ్చేసాక మీరు మీ కేటగిరీని బట్టి ఫీ ఉన్న వాళ్ళు ఫీ చేసేసి మీరు అప్లై చేసుకున్నాక మీకు లాస్ట్కి ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అంటే అప్లై చేసుకున్నట్లు ఒక ఫామ్ వస్తుంది హార్డ్ కాపీ. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఫస్ట్ మీ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒక ఎన్వలప్ తీసుకోవాలి. ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పోస్ట్ కోడ్ ఉంటుంది. మీకు నోటిఫికేషన్లో ఉంటుంది క్లియర్గా. ఆ పోస్ట్ అంటే మెకానికల్ కోడ్ ఉంటుంది, సివిల్ కోడ్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేసి ఇక్కడ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ CSIR NPR న్యూఢిల్లీ 110012 ఈ లొకేషన్కి హార్డ్ కాపీని 9th మార్చ్ వరకు పంపించాలి. సో 27th ఫిబ్రవరి వరకేమో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ అప్లై చేసుకున్నాక వచ్చిన హార్డ్ కాపీని 9th మార్చ్ వరకు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అని కూడా ఇచ్చారంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని జిరాక్స్ మాత్రమే ప్రతి దానిపైన మీరు సైన్ చేసి, హార్డ్ కాపీ ఒకటి ఒరిజినల్, మిగతా అన్ని జిరాక్స్ ప్రతి దానిపైన మీరు సైన్ చేసి స్పీడ్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 9th మార్చ్ లోపు అప్లికేషన్ పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ క్లియర్గా కంప్లీట్ అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి చూసుకోవచ్చు. సో ఆన్లైన్లోనేమో 27th వరకు చేసుకోవాలి, ఆఫ్లైన్లోనేమో 8th మార్చ్ వరకు చేసుకోవాలి. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తారంటే నెక్స్ట్ ఇంటర్ఫేస్లో వస్తుంది. సో ఇందులో ఏంటంటే మీకు ఇక్కడ మళ్ళీ అప్లై ఆన్లైన్ ఫర్ టెక్నికల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అంటే న్యూ రిజిస్టర్ అయితేనేమో ఇక్కడ మీ టైటిల్, నేము అన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అప్లై చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ ఆల్రెడీ రిజిస్టర్డ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేశారంటే ఇలా వస్తుంది. ఇందులో ఏంటంటే మీ యూజర్ ID, పాస్వర్డ్ దగ్గర క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయి మీరు వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అంటే ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతారు, అవి కూడా ఇచ్చేసి మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి మీరు 27th వరకు ఏమో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఆ హార్డ్ కాపీ వస్తుంది, దాన్ని మీరు ఆఫ్లైన్లో పంపిస్తే అప్పుడు మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు మీకు ఫర్దర్గా ట్రేడ్ టెస్ట్, ఎగ్జామ్ అన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు.
సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ సిఎస్ఆర్ కింద పనిచేస్తున్న ఎన్పిఎల్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ వాళ్ళైతే ఈ టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలి, మంచి జీతం ఉండే జాబ్ అనుకునే వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఇనీషియల్గా మీకు వేరే దగ్గర పోస్టింగ్ ఉన్నా మీరు ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది కాబట్టి మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.